వాట్సాప్ పీపుల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 10th of August అనమాట. సో ఈరోజు మా ఇంటికి 2 అమెజాన్ పార్సల్ వచ్చాయి. అవేంటో నాకు తెలీదు. ఇవే అనమాట అమెజాన్ పార్సల్లో. 1 2 ఇవేంటో నాకు తెలీదు, నేనైతే ఆర్డర్ చేయలేదు. సో ఈ మా ఫ్రెండ్స్ ఆర్డర్ చేశారేమో అని నా అనుమానం. బర్త్డేకి నేను అడిగితే ఏమీ తెలియదు అంటున్నారు. సో ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో. సో పీపుల్, సో ఈరోజు నాకు వచ్చిన ప్యాకెట్లు అయితే ఈ 2 అనమాట. ఈ రెండిట్లో ఏమున్నాయో నాకు అస్సలు తెలీదు. సో ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఇలా డబ్బాలాగా ఉంది. ఇది పక్కా మా వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారు, కానీ ఏమి ఇచ్చారు నాకు తెలియదు పక్కా. చూశారు కదా, ఇదైతే వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. నేను వ్లాగ్స్ తీస్తున్నప్పుడు వాయిస్ మంచిగా రావట్లేదని మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ బుక్ చేసినట్టుంది బర్త్డేకి గిఫ్ట్. చాలా బాగుంది. అన్బాక్సింగ్ కూడా చేసి చూసేద్దాం దీన్ని. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఆహా, బాక్స్ అయితే బాగుంది చూడడానికి. ఆహా, ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇది మన ఫోన్కి ఉంటుంది. అండ్ టడా, ఇది వచ్చేసి మైక్ అనమాట. విత్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. లైక్ ఇప్పుడు నేను ఏమైనా లైక్ అవుట్డోర్లో షూట్ చేస్తున్నప్పుడు గాలి సౌండ్లు ఏమీ రాకుండా ఇది ఇచ్చినట్టున్నారు. నైస్. అండ్ దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఈ పిన్ పోర్ట్ ఉంది. సి టైప్ ఇది ఛార్జ్ చేసుకోవడానికి సి టైప్. అండ్ ఇది పవర్ బటన్ అనుకుంటా. ఓకే, ఇంకేమి ఇచ్చారు చూద్దాం. సో ఇది రిసీవర్ అండ్ ఇది మైక్రోఫోన్. ఈ 2 పక్కకు పెట్టేద్దాం. ఈ బాక్స్లో వచ్చేసి ఛార్జర్ అనుకుంటా. ఇదేం లేదు, నాకు తెలిసి ఇది ఒక సి టైప్ ఛార్జర్. యా, సి టైప్ కేబుల్ అనమాట. లేదు, యా. దీన్ని ఛార్జ్ చేయడానికి దీన్ని కూడా ఛార్జ్ చేయాలి యాక్చువల్గా. సో ఇది ఛార్జ్ చేసుకోవడానికి ఉంది అండ్ ఇది ఛార్జ్ చేసుకోవడానికి ఉంది. ఇది వచ్చేసి కేబుల్. ఇది వచ్చేసి మాన్యువల్, ఎలా వాడాలి ఏంటి అని. అండ్ ఇది వచ్చేసి 1 year వారంటీ కార్డ్ ఇది. ఓకే, నైస్. దీన్ని టెస్ట్ చేసి కూడా చూద్దాము, కానీ ముందైతే ఇంకో బాక్స్ అన్బాక్స్ చేద్దాం. సో పీపుల్ చూసారు కదా, ఇది వచ్చేసి ఒక గిఫ్ట్. సో ఇది కూడా గిఫ్ట్ అనే అనుకుంటున్నా, కానీ ఇదేంటో తెలీదు. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. లెట్స్ గో. Damn. Oh, wow.
OnePlus Nord 3 బడ్స్. ఇది తెలుసు నాకు ఎవరు ఇచ్చారో. ఇది బుక్ చేశారన్న కదా, ఈ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నాకు చాలా క్లోజ్ అనమాట. ఆ ఆంటీ బుక్ చేసినట్టున్నారు ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. రీసెంట్గా యాక్చువల్గా ఏమైందంటే, నా దగ్గర నాయిస్ బడ్స్ ఉండేవన్నమాట. అవి చాలా బాగుండేవి. కానీ దూల కొద్ది బండి మీద వెళ్తుంటే జేబులో పెట్టుకున్నా, జారెక్కడ పడిపోయింది కేసు. బడ్స్ ఏమో నా చెవిలో ఉన్నాయి అనమాట. అది ఇంకా పనికి రాకుండా పోయింది. ఇంకా తర్వాత నుంచి ఏం లేవు. ఆ తర్వాత ఇదే ఇప్పుడే రావడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. దీన్ని కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. OnePlus Nord బడ్స్ 3 క్రోమాటిక్ బ్లూ కలర్ వచ్చేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ దిస్. ఇంకేమున్నాయి దీంట్లో? ఇది నాకు తెలిసి డాక్యుమెంట్స్ అవన్నీ అనుకుంటా. ఆహా, కలర్ మాత్రం చాలా బాగుంది. కలర్ చూసారా ఎంత బాగుందో? క్రోమాటిక్ బ్లూ OnePlus Nord బడ్స్ 3. అబ్బా, ఎంత బాగుంది లోపల కలర్ కాంబినేషన్ చూసారా? బయటేమో క్రోమాటిక్ బ్లూ, లోపలేమో నియాన్ కలర్. దీనికి కూడా చూడండి, దీనికి కూడా లోపల మీకు కనిపిస్తుందో లేదో, దీనికి కూడా లోపల నియాన్ బ్లూ కలర్ ఉంది, నియాన్ కలర్ ఉంది దీనికి కూడా లోపల. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. పట్టుకుంటుంటే కూడా చాలా బాగుంది ఫీల్. ప్లాస్టిక్ ఫినిషే కానీ చూడ్డానికి మెటాలిక్ ఫినిష్ లాగా ఉంది కలర్ వల్ల. ఈ లుక్ మాత్రం చాలా పెంచింది లోపల కలర్ కాంబినేషన్ దీనికి. OnePlus బడ్స్. సో పీపుల్ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఏ మైక్ పెట్టట్లేదు. నార్మల్గా నేను ఇంత దూరం నుంచి మాట్లాడితే మీకు ఎలా వినిపిస్తుందో చూడండి. ఇది నేను మైక్ కనెక్ట్ చేస్తా, అప్పుడు ఎలా వినిపిస్తుందో చూడండి. ఐ థింక్ కనెక్ట్ అయినట్టుంది. సో ఇప్పుడు ఎలా వినపడుతుంది, ఇందాక ఎలా వినపడుతుంది కమెంట్ చేయండి. నాకు తెలిసి డిఫరెన్స్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే డిస్టెన్స్ అయితే అంతే ఉంది. క్లోజ్డ్ రూము, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమీ లేవు. సో దీన్ని కూడా చూద్దాం ఎలా పనిచేస్తుందో. సో ఇందాక క్లిప్లో చూశారు కదా, నేను ఇక్కడ పెట్టి మాట్లాడినప్పుడు వాయిస్ చాలా బాగా రికార్డ్ అవుతుంది. నేను ఆ డిస్టెన్స్‌లో పెట్టి మాట్లాడినప్పుడు నా వాయిస్ అసలు రికార్డ్ అవ్వట్లేదు. సో ఇది ఓన్లీ పిక్ చేసేది దగ్గరగా ఉన్న వాయిసే. సో మనకి డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది. ప్లస్ ఎయిర్ వచ్చినప్పుడు ఆ గాలి సౌండ్ వస్తది చూడండి. ఇలా ఆ గాలి సౌండ్ వస్తది చూడండి, లైక్ అవుట్‌డోర్స్‌లో షూట్ చేసేటప్పుడు. ఇది ఆ టైమ్స్‌లో గూడా ఈ పైన పఫీ థింగ్ ఏదైతే ఉందో, అది ఆ సౌండ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తదనమాట మన వాయిస్ క్లారిటీగా ఉండడానికి. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో పీపుల్ చూసారు కదా, అదనమాట ఈ రోజుకి మనకొచ్చిన 2 సర్ప్రైజ్ బాక్సెస్. సో ఈ రోజుకైతే ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.